అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. యా కుంద్యందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా. సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపకా. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్రిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. శ్రీ మహావిష్ణువు రజోగుణంతో బ్రహ్మస్వరూపుడై, తమోగుణంతో రుద్రస్వరూపుడై, సత్వగుణ ప్రధానుడై విష్ణువుగా సృష్టి స్థితి లయాలు కొనసాగిస్తున్నాడు. అందులో కాలప్రమాణం బ్రహ్మ యొక్క ఆయువు ఎంతో చెప్పుకున్నాం. బ్రహ్మ యొక్క ఆయువులో సగభాగానికి పూర్వార్థమని, మిగతా దానికి పరార్థమని, మొదటి దానిని పద్మకల్పమని, రెండవ దానిని వరాహకల్పమని అంటారు. ఈ ప్రజాపతి స్వరూపుడైన బ్రహ్మదేవుడు ఎలా సృష్టి చేశాడో చెప్పుకుందాం. బ్రహ్మ రాత్రి కాగానే మెలకువ తెచ్చుకుంటాడు. మనం చెప్పుకున్నట్టుగా ఆయన పగటిపూట సృష్టి చేస్తాడు. ఆయన నిద్రకు ఉపక్రమిస్తే దానికి నైమిత్తిక ప్రళయము అని పేరు. అంటే మొత్తం ఈ చరాచర సృష్టి అంతా ప్రళయంలో నీటిలో కలిసిపోతుంది. మళ్ళీ ఆయనకి మెలకు వస్తుంది. మెలకు రాగానే భూమి ఏమయ్యింది అని వెతికేట. ఇటువంటి ప్రళయాలు, నైమిత్తిక ప్రళయంలో భూమి సముద్రంలో కలిసిపోయి పాతాళానికి వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ ఈయన మెలకువ తెచ్చుకొని సృష్టి చేద్దామని చూస్తే భూమి కనిపించలేదు. అరే, ఈ భూమి ఏమైపోయింది, దీన్ని ఎలా సృష్టి చేయాలి మళ్ళీ అనుకున్నట్టు ఆయన. అలా అనుకుంటూ ఉంటే అప్పుడు ఒక తమాషా జరిగింది. బ్రహ్మ ఇక సృష్టి ఏం చేద్దాం, ఇక్కడ ఏమీ లేదు కదా అనుకుంటూ ఉండగా ఆయన మనస్సంకల్పంలోంచి దక్షుడు, మరీచి, అంగిరసుడు, సప్త ఋషులు పుట్టుకొచ్చారట. మహాతపస్శాలులు వాళ్ళు.
14 మంది పుట్టుకొచ్చారు అలాగా. వాళ్ళంతా ఆయనకు నమస్కారం చేసి పరుగు పరుగున అక్కడి నుంచి వెళ్ళిపోయి సముద్ర జలాల్లో తపస్సుకు ఉపక్రమించారట. ఒరే, నాకు సృష్టికి ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను, ఆ ఆలోచన సందర్భంలో మీరు పుట్టారు. పుట్టి నాకు సహకారం చేయడం మానేసి తపస్సు చేసుకుంటున్నారు. తండ్రికి సహాయం మానేసి సేవ చేయడం మాని, నాన్న మేము నీ సంకల్పం వల్ల నీ మనస్సులోంచి పుట్టిన వాళ్ళం, నీకేమైనా మా వల్ల ఉపకారం కావాలని అడగకుండా తపస్సు చేసుకుంటారా, మీ వల్ల నాకేం ఉపయోగం అనుకున్నట్టే. అయినా తండ్రి కనుక వాళ్ళ మీద కోపగించరా, వీళ్ళు తపస్సుకు పోయినా నాకు సహకారం చేసే కొడుకులు మళ్ళీ కావాలనుకున్నాడు. అప్పుడు ఆయన హృదయంలోంచి 4 పుట్టుకొచ్చారు. ఆ 4 కూడా ఈ చెయ్యి ఎంత ఉందో మనకి అంతంత ఉన్నారట పుట్టుకతో. వాళ్ళు ఎప్పుడు చూసినా అలాగే కనపడతారు. మహాజ్ఞానులు వాళ్ళు. సృష్టిలో అంత గొప్పవాళ్ళు లేరనిపించుకున్నారు. వాళ్ళనే సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అంటారు. ఈ 4 సనక సనందనాది మహర్షులు అంటారు. సప్త ఋషుల తరువాత పుట్టారు వీళ్ళు. బ్రహ్మ మనస్సులోంచి పుట్టారు గనుక బ్రహ్మ మానస పుత్రులు అన్నారు వీళ్ళని. వీళ్ళు పుట్టి తండ్రి నమస్కారం, ఏం చెయ్యమంటామని అడిగారట. ఒరే అబ్బాయి, మీలాంటి ప్రజల్ని సృష్టించాలనే కోరిక నాకున్నది. ఇంత పూర్వం 14 మంది ప్రజాపతులు సప్త ఋషులు వాళ్ళు పుట్టుకొచ్చారు. పుట్టి పుట్టగానే నన్ను అడగకుండా తపస్సుకు పోయారు. మీరు మంచివాళ్ళు గనక ఏం చెయ్యమంటావు తండ్రి అని అడిగారు. సృష్టి కొనసాగించడానికి నాకు మీ 4 సహాయపడండి అన్నట్ట. ఏమి సహాయపడతాం తండ్రి, నీకంటే గొప్పవాడెవడు, నీ సంకల్ప బలం వల్ల జన్మించిన మేము నీకేం చేస్తాం, మమ్మల్ని కూడా ఈ సృష్టికి అతీతంగా బ్రహ్మచర్య వ్రతంతో హాయిగా తపస్సు చేసుకొని అని వెళ్ళిపోయారట. చచ్చ తండ్రి ఆజ్ఞను ధిక్కరించేశారని బాధపడ్డాడు. అయినా వాళ్ళని ఏమీ శపించలేదట. శపిస్తే వాళ్ళు అనవసరంగా వాళ్ళు శాశ్వతంగా లోకానికి నష్టం కలిగిస్తారు. అందుకని ఆగ్రహించి శపించలేదు. ఎంత కోపం వచ్చినా జ్ఞాని అయిన వాడు ఆగ్రహించి శపించకూడదు అంచేత మాట్లాడుకూరుకున్నట్ట. ఈ 4 తపస్సుకి వెళ్ళిపోయారు బ్రహ్మచర్య వ్రత దీక్షతో. చివరికి ఈ సృష్టి అలాగా ఎవడు పుడితే వాడే తపస్సుకు పోతుంటే బ్రహ్మచర్య వ్రతంతో ఉంటే ఇక ఎలా కొనసాగుతుంది అని బెంగ కలిగిందిట. అప్పుడు ఆయన ముక్కు పుటాల్లోంచి హృదయంలో ఉన్నటువంటి ఒక పురుషుడు బయటకు వచ్చాట. వాడు హృదయంలోంచే పుట్టాడు, కానీ బయటికి రావడం ముక్కుల్లోంచి వచ్చాడు. అదిగో ఆయనే నారద మహర్షి. ఆయన పుట్టాడు. పుట్టగానే ఇంక అసలు ఏం మాట్లాడలా, నారాయణ నారాయణ అనుకుంటూ అసలు తండ్రితో లేదు, ఈ ప్రపంచంతో సంబంధం లేదు, కళ్ళు మూసుకుంటూ వెళ్ళిపోయాట. చివరికి ఈయన వల్ల ఉపయోగం లేకపోయింది ఆయనకి. అప్పుడుక ఏమిటిది, నాలో ఏదైనా లోపం ఉన్నదా, నా సంకల్పం వల్ల జన్మించే ప్రతి ఒక్కడూ కూడా తపస్సుకు పోతున్నాడు, బ్రహ్మచర్యానికి పోతున్నాడు, ఏమి అనుకున్నట్ట. అప్పుడు ఆయనకు గుర్తొచ్చింది, భూమి లేకపోవటమే వీళ్ళందరికీ ఈ బుద్ధి కలగడానికి కారణమట. అసలు ఈ భూమి మీద ఉన్నవాడికి మాత్రమే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం ఈ లక్షణాలు వస్తాయి. అసలు భూమి లేనప్పుడు వీళ్ళంతా శూన్యంలో పుడుతుంటే ఇంక వీళ్ళకి ఊహలు ఎక్కడుంటాయి? అన్నిటికీ ప్రధానమైనది, ఊహాపోహలకు ప్రధానమైనది ఈ భూమి. భూమి మీద చచ్చిపోయిన తర్వాత ఇక మనకి ఎవరితో సంబంధం? పగ లేదు, ప్రేమ లేదు, అతీతం అన్నిటికీ. బతికున్న 4 రోజులు కొట్టుకోవడం, తిట్టుకుంటున్నాం. తొంసుంఠ అంటే తొంసుంఠ అనుకుంటున్నాం. ఒక్కసారి హంస లేచిపోయింది, ఆ తర్వాత వీడికి ఎవరితో వైరం ఉంది? భూమి ఈ నేల మీద పుడితే భగవంతుడికి కూడా కోపం వస్తుందటండి. అది రహస్యం. ఇంకా ఎంత గొప్పతనం అంటే, సాక్షాత్తు పురుషోత్తముడు పరబ్రహ్మ పుట్టుక లేనివాడు ఈ భూమి మీద పుడితే వాడికి కూడా చావు వస్తుంది. అది భూమి యొక్క లక్షణం, ఈ పృథివీ యొక్క గంధ లక్షణం అది. కాబట్టి వీళ్ళందరూ
శూన్యంలో పుట్టారు, అందువల్లే బ్రహ్మచర్య వ్రతం పుచ్చుకుని పోయారు. ఇప్పుడు భూమి లేకపోవటమే సృష్టి సాగకపోవడానికి గల కారణం. కాబట్టి భూమిని వెతుకుదాం అనుకున్నట్టు ఆయన. ఈ భూమి ఎక్కడున్నది అనుకున్నాడు. అలా అనుకున్న బ్రహ్మదేవుడికి ఎక్కడ భూమి కనిపించటంలా. నైమిత్తిక ప్రళయం అయిన కారణం చేత భూమి అంతా పాతాళంలో సముద్రంలో ఉంది. ఆయన అనుకున్నట్టు ఊహతోటి అనుమానాత్ తదుద్ధార్థం కర్తు కామ ప్రజాపతి తోయాంతస్థాం మహీం జ్ఞాత్వా జగత్యేకార్ణవీకృతే. అహో, ఈ చరాచరమైన ఏ ప్రదేశం చూసినా అంత నీరు తప్ప మరొకటి లేదు కదా. ఒకే మహాసముద్రం, ఏక సముద్రం. ఈ సముద్రం యొక్క అడుగున జలములలో ఎక్కడో ఉండి ఉంటుంది భూమి అని ఒక అనుమానం వచ్చిందిట. అనుమానమే, కరెక్ట్ గా తెలియదు ఆయనకి భూమి ఎక్కడుందో, కానీ అనుమానం కలిగింది. ఈ సముద్ర జలముల అడుగున బహుశా భూమి ఉండి ఉండవచ్చును. అనుమానం కలిగితేనేగా మనిషి ప్రయత్నం చేస్తాడు. ఫలానా చోట ఫలానా వస్తువు ఉంటుందేమో అనుకుంటే బయలుదేరి వెతుకుతాడు. కాబట్టి అనుమానంలోంచి ప్రతి వాడికి జ్ఞానం పుడుతుంది. అందుకే శిష్యులు గొప్పవాళ్ళు కావాలి అంటే వాళ్ళకి సందేహం కలగాలి. సందేహం కలగడం తప్పు లేదట. ఈ సందేహం తీర్చుకోకుండా లోపల లోపల దాచుకుంటే తప్పు తప్ప సందేహం ప్రతి వాడికి కలిగి తీరాలి. ఆ సందేహం కలిగినప్పుడు తీర్చుకోవడానికి తగిన వ్యక్తి దొరికితే ప్రయత్నం చేయాలి. అంతేగాని పిచ్చి పిచ్చి సందేహాలు ఉండకూడదు. మాస్టర్ అండి ఒక్కొక్కడు ఫోన్ చేస్తాడు అర్ధరాత్రి 12 11. ఇప్పుడు నేనండి మేడమెట్లు నుంచి ఎడం వైపు దిగితే మంచిదా అండి, కుడి వైపు దిగితే మంచిదా అండి? ఎటు దిగినా పర్లా, పడకుండా దిగితే మంచిది. అవి కాదు సందేహం అంటే. కాస్త ఉత్తమమైన సందేహాలు, ప్రతి చిన్నది శంకించకూడదు. ఒక ఆయన అడిగట, కుక్క ఎదురొచ్చిందండి, నేను అలా బయటికి ఎడుతుంటే అది ఎడమ నుంచి ఎదురొస్తే మంచిదా, కుడి నుంచి ఎదురొస్తే మంచిదా అని. కరవకుండా ఎదురొచ్చి పెడితే మంచిది నాయన, అదే మంచి చెప్పిన. అంచేత మంచి అనుమానముతో జ్ఞానము ఆరంభింపబడుతుంది. బ్రహ్మకి కూడా ఈ భూమి సముద్ర జలములలో ఉంటుందేమో అనే అనుమానం కలిగి అక్కడ నుంచి అనుమానాన్ని తీర్చుకుందాం అనుకున్నట్ట. సముద్ర జలాల్లో వెతకాలి అంటే బ్రహ్మ యొక్క ఈ 4 ముఖాల రూపం పనికిరాదు. అన్నిటికీ ఒకే రూపం పనికిరాదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం అన్నమాట. అందుకని ఇప్పుడు ఈ నీళ్లు ఎలా వెతుకుదాం? ఎక్కడో అతి గంభీరమైన లోతైన విస్తీర్ణమైన ఎటు చూచినా జలం తప్ప మరొకటి లేని ఈ ప్రదేశంలో భూమిని ఎక్కడని వెతికి పట్టుకుంటాను అనుకుంటూ ఉండగా అప్పుడు ఒక ఆశ్చర్యమైనటువంటి సంఘటన జరిగిందట. ఆయన ముక్కు రంధ్రాల్లోంచి ఇంత బొటన వేలంత ఒక ఆకారం బయటకు వచ్చిందట. ఆ బొటన వేలంత ఆకారం తెల్లని పంది, శ్వేత వరాహము. సంస్కృతంలో తెల్లని వరాహం బయటకు వచ్చిందట. బొటన వేలంతే ఉంది. గుల్లి పంది వలె బయటకు వచ్చింది అనుకున్నాడు ఈయన. ముచ్చటగా ఉంది, అందంగా ఉంది, తెల్లగా రెపరెపలాడుతున్నాయి రామములు. ఆ చిన్న వరాహానికి ఇంతింతి బుల్లి బుల్లి దంతాలు, కోరలున్నాయట. ఆశ్చర్యకరంగా బొటన వేలంత ఆ వరాహము కొద్ది నిమిషాలలో బ్రహ్మాండం నిండిపోయినట్టే పెరిగిపోయింది. పెద్దాకారం ధరించిందిట. అదే శ్రీ మహావిష్ణువు యొక్క మహాలీల, శ్వేతవరాహమూర్తి. ఆయన యొక్క కల్పమే ఇది. అందుకే మీరు సంకల్పం చెప్పుకునేటప్పుడు శ్వేతవరాహ కల్పే, ఆ స్వామి పైకి తీసుకొచ్చాడు భూమిని. అందువల్ల ఆయన పేరు మీద ఈ కల్పమునకు శ్వేతవరాహ కల్పము అని పేరు వచ్చింది. ఆయన తీసుకు రాకపోతే నో భూమి, మీరెవరూ లేరు. మేనల్లో సహస్రావధానం లేదు. కాబట్టి ఇదంతా జరిగించిన వాడు ఆ శ్వేతవరాహమూర్తి అన్నమాట. ఆయన పుట్టుకొచ్చి బొటన వేలంతా పుట్టి బ్రహ్మాండం అంత పెరిగాడు. అలా పెరిగి చూస్తూ ఉండగా ఆయన శరీరం ఇలా అన్నట్టు ఒక్కసారి ఝాడించాట. వేద యజ్ఞమయం రూపం అశేష జగత స్థితౌ స్థితః స్థిరాత్మా సర్వాత్మా
పరమాత్మా ప్రజాపతి జనలోకగతై సిద్ధై సనకాద్యై అభిష్టుతః ప్రవివేశ తదాతోయం ఆత్మాధారో ధరాధరః. ఆ మహాస్వరూపుడు వేద యజ్ఞమయ శరీరుడట. ఆయన శరీరం ఏమిటి? ఆ తెల్లని శరీరం అది మామూలు శరీరం కాదు, మంది మట్టి శరీరం, భూమితో చెయ్యబడింది, మృన్మయం, అది చిన్మయం, వేదమయమట, యజ్ఞమయమట. అందుకని వేద యజ్ఞ వరాహమూర్తి అన్నారు. ఆ వేద యజ్ఞ వరాహమూర్తి పుట్టి పెరిగి ఇలా రోమములు శరీరం జాడిస్తే సామవేద స్వరం పుట్టిందట, ఓంకారం పుట్టిందట, సరిగమ పదని స్వరాలు పుట్టేట. అందులోంచి ఆ నాదం మహామధురంగా ఉందట. అంత పవిత్రమైన నాదం ఆ శరీరము యొక్క జాడింపులోంచి పుట్టింది, ఆ వరాహమూర్తి శరీరం నుంచి. ఆయన సంపూర్ణ జగత్తు యొక్క స్థితికి మూలకారకుడు. ఈ జగత్తంతా ఇలా ఉద్ధరింపబడుతున్నదంటే ఆ పురుషోత్తముడు కారణం. ఆయన తత్పరుడు, మనలో ఉండే అంతరాత్మ, స్థిరాత్ముడు, పరమాత్ముడు. ఆయనే ప్రజాపతి, ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే రుద్రుడు. ఈ భూమండలం మొత్తాన్ని వెతకడం కోసం ఎక్కడుందో దాని పైకి తీసుకొచ్చి ఇంత సృష్టి వెళ్ళి బ్రహ్మచేత చేయించడం కోసం ఆ పురుషోత్తముడు వరాహమూర్తి పుట్టాడు. అప్పుడు ఆయన్ని నీళ్లల్లోకి దూకబోతున్నాయన్ని వరస పెట్టి సనక సనందనాది మహర్షులు స్తోత్రం చేశారట. మహానుభావ, ఎక్కడున్నావు ఇంతకాలం? ఇప్పుడు భూమండలాన్ని ఉద్ధరించడానికి జలంలో పెడుతున్నావా? మేము బ్రహ్మ యొక్క మనస్సంకల్పంతో జన్మించి తపస్సు చేసుకుంటున్నాం బ్రహ్మచర్య వ్రతంతో. ఆ వ్రతానికి దీక్షా ఫలితంగా నువ్వు ఆవిర్భవించి దర్శనమిచ్చావా తండ్రి? కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేసిన యోగేశ్వరేశ్వరులకు నీ దర్శనం లభించదట. కానీ ఈ సృష్టి ఆరంభ స్థితిలో మా పూర్వజన్మ సుకృతం వల్ల నిన్ను చూచాం అని ఆ సనక సనందనాది మహర్షులు యోగిరాజేశ్వరుడైన ఆ పరమాత్ముడి యజ్ఞవరాహమూర్తిని స్తుతించారు. అప్పుడు ఆయన ఎవరి యొక్క స్తోత్రాలు వినడం లేదు, పట్టించుకోవడంలా. ఏ పని మీద ఉండాలో ఆ పని మీదే ఉన్నాడు. అప్పుడు పొగడ్తలకు లొంగుతాడు ఆయన. అందుకని అవి పట్టించుకోకుండా పాతాళానికి వెళ్ళిపోయాట. పాతాళానికి వెతికితే అక్కడ కనపడింది. చాలా కాలం నుంచి నీళ్లలో తడిసిపోయి పైకి రాలేక తన శక్తి చాలక స్త్రీ రూపం ధరించి ఉన్నది భూదేవి. ఏడుస్తూ ఉన్నదట, నాకెవడ దిక్కు, ఈ నీళ్లలో ఉప్పు నీటిలో తడిసిపోయాను, ఒళ్ళంతా చిరాగ్గా ఉంది. ఉప్పు నీటిలో ఎక్కువసేపు స్నానం చేస్తే మనకే చిరాకెత్తుతుంది. అమ్మవారికి భూదేవికి కూడా బాధగానే ఉందిట. ఈ నా స్వామి ఏడి విష్ణువు అనుకుంటుంది. అటువంటి ఆవిడికి ఈ వరాహమూర్తి దర్శనమిచ్చాడు. నిరీక్షితం తదాదేవి పాతాల తలమాగతం తుష్టావ ప్రణతా భూత్వా భక్తి నమ్రా వసుంధర. ఆ వసుంధర భూదేవి ఆ పరమాత్ముడిని చూచి, పాతాళం దాకా తనని రక్షించడం కోసం వచ్చిన స్వామిని చూచి పులకించిపోయింది. భక్తితో నమస్కారం చేసింది. అతి వినమ్రంగా ఇలా స్తోత్రం చేసిందట. ఈ కష్టం భవరోగాలన్నీ తొలగిస్తుంది అన్నారు. మానవుడు పుట్టాక అనేకమైన కష్టాలు ఉంటాయి, ఒకటి రెండు కాదు. అటువంటి కష్టములు, తుచ్చ కష్టములన్నీ కూడా ఈ పవిత్ర స్తోత్రం తొలగిస్తుంది. అందుకని ఇది ఉత్తమోత్తమైన ఘట్టం, సృష్టి యొక్క ఆరంభ ఘట్టం అన్నమాట. ఆ తల్లి పృథివీ తనని రక్షించడానికి వచ్చిన ఆ భగవంతుడిని ఇలా స్తోత్రం చేసిందట. నమస్తే పుండరీకాక్ష శంఖ చక్ర గదాధర మాముద్ధరాస్మదాద్యత్వం త్వత్తోహం పూర్వముత్థిత త్వయాహం ఉద్ధృతా పూర్వం త్వన్మయాహం జనార్దన తథాన్యాని చ భూతాని గగనాదీన్యశేషతః. నమస్తే పరమాత్మాత్మన్ పురుషాత్మన్ నమోస్తుతే
ప్రధాన వ్యక్తభూతాయ కాలభూతాయతే నమః. ఓ పరమేశ్వర, జగన్నాథ, శంఖ చక్ర గద పద్మధారి పుండరీకాక్ష, తామర పువ్వుల్లాంటి నీ కళ్ళు, తెల్లని ఆ దివ్యమైన శరీరము, ఆ పవిత్రమైన తేజస్సు నన్ను ఆకర్షిస్తూ ఉన్నాయి. అహో, లోకాలను ఉద్ధరించే నీకు నమస్కారం. ఈ పాతాళ లోకం నుంచి నన్ను పైకి తీసుకురా. పాతాళము అంటే అజ్ఞానము అని అర్థం. అంతరార్థంలో అజ్ఞానం నుంచి జీవిని పైకి తీసుకురావటమే ఈ భూమిని పాతాళం నుంచి నీటి పైకి తీసుకురావటం అని అర్థం అంతరార్థంలో. అందువల్ల ఈ పాతాళ తలం నుంచి, ఈ అజ్ఞాన కోపం నుంచి నన్ను పైకి ఉద్ధరించు స్వామి. పూర్వకాలంలో నీ నుంచి నేను ఆవిర్భవించాను, నీవే నన్ను తయారు చేశావు. మధుకైటకుల తలలు నరికినప్పుడు ఆ తలలు అతుక్కుని ఒకప్పుడు నేను ఆవిర్భవించాను. ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రకంగా నీ ధర్మమానని ఆవిర్భవిస్తూ వెళ్ళి పైకి తీసుకురాగబడుతున్నాను. అటువంటి నేను గడచినటువంటి కల్పంలో ఈ సముద్ర జలంలో నిమగ్నురాలనై ఉన్నాను. అటువంటి నన్ను జనార్దన పైకి తీసుకురా. ఎంతో పూర్వం ఎన్నో మార్లు ఉద్ధరించావు, ఇప్పుడు కూడా నన్ను అనుగ్రహించు. ఆకాశము, తక్కిన భూతములు అన్నీ నీ శరీరం నుంచి వచ్చాయి, అన్నీ పైన ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక్కటి తప్ప, పంచభూతములలో భూమి తప్ప తక్కినవన్నీ పైకి వచ్చేసి ఉన్నాయి. ఇక నన్ను కూడా రక్షించు. హే పరమాత్మ స్వరూప, పురుషోత్తముడు అంటే నీవే. తక్కిన వాళ్ళందరూ భూలోకంలో మానవులందరూ మేం పురుషులం అంటారు, పేరుకు వీళ్ళు పురుషులు, వీళ్ళంతా స్త్రీ స్వరూపాలే తప్ప పురుషుడంటే నీ ఒక్కడవే. అంచేత అటువంటి మహాపురుషోత్తముడవైన నీకు నమస్కారం. తక్కిన వాళ్ళు పైన పురుషులుగా కనపడుతున్నారు, అంతర్లో ప్రతి ఒక్కడు స్త్రీ స్వరూపమే. జీవులందరూ స్త్రీలు, పరమాత్ముడవైన నీవు పురుషుడవు. ఈ స్త్రీ స్వరూపులైన ప్రతి జీవులు కూడా పరమాత్ముడవైన నిన్ను పొందడానికి చేసే ప్రయత్నమే ఆ ఆధ్యాత్మిక సాధన. ఈ ఆధ్యాత్మిక సాధనలో అజ్ఞాని అయిన వాడు మాత్రమే దుఃఖం చెందుతాడు. జ్ఞాని అయినటువంటి వాడు ఏ పరిస్థితుల్లోనూ దుఃఖమును చెందడు. అటువంటి దుఃఖ విదూరుడమైన నీకు నమస్కారం. ఓ పరమాత్మ, నువ్వు ప్రధాన స్వరూపుడవు అంటే కారణస్వరూపుడివి. ఈ సృష్టిలో ఏ కారణం అయినా నీవే. ఇక వ్యక్త స్వరూపుడు అంటే కార్యము నీవే. ఒక కార్యం జరిగింది అంటే అది నువ్వే, ఆ కార్యములకు గల కారణము నీవే. ఈ రెండూ కూడా నీవే. అటువంటి నీకు నమస్కారం. నీవు కాలభూతాయతే నమః, కాలస్వరూపుడవు. కాలస్వరూపంతో భూతకాలం, భవిష్యకాలం, వర్తమాన కాలం మూడు నడుపుతున్నావు. ఏ రోజుకా రోజు రాత్రి పగలు అనే పేరుతోటి దినములు గడిపిస్తున్నావు, సంవత్సరాలు గడుపుతున్నావు, యుగాలు గడుస్తున్నాయి. ఈ మహాకాలస్వరూపం నీది. సృష్టి యొక్క ఆకారంలో కాలస్వరూపంలో మార్పులు వస్తాయి, మళ్ళీ తిరిగి అదే సృష్టి వస్తూ ఉంటుంది. నీకు మాత్రం కాలం అతీతం, ఎంచేతట నువ్వే కాలానివి గనక నీవెంతకాలమైనా అలాగే ఉంటావు. నీవు కాలాతీతుడవు, నీవే కాలస్వరూపుడవు. భూలోకము మొదలైన లోకాల్లో ఉండే వాళ్ళని మాత్రం కాలములకు అనుగుణంగా మార్పులు తీసుకొస్తూ ఉంటావు. ఓ మహాప్రభో, త్వం కర్త సర్వభూతానాం, త్వం పాత, త్వం వినాశకృతు, సర్గాదిషు ప్రభో బ్రహ్మ విష్ణు రుద్రాత్మరోపధృకు. ఎంత గొప్ప శ్లోకం చెప్పాడు చూడండి. అన్నిటికీ కర్తవు నువ్వు. నీవు కర్తవైతే అజ్ఞాని అయిన మానవుడు తాను కర్తను అనుకుంటాడు. అయ్యో, ఒక్క సంవత్సరం ముందు పుట్టుంటే నాకు ఐశ్వర్యం వచ్చును అంటాడు ఒకడు. ఒక్క 2 నిమిషములు ముందు పుడితే ఈ జాతక చక్రం మారును అంటాడు మరొకడు. ఇలా చేయడం బదులు అలా చేసుంటే ఆ రోజున ఇంకా నా జీవితం బాగుండును అంటున్నాడు మరొకడు. ఇదంతా అజ్ఞాన లక్షణం అట. నువ్వు కర్తవైతే వీడెవడు చేయడానికి? నీవు కాలస్వరూపుడవై ఎప్పుడు ఏది ఎలా జరగాలో అలా నడుపుతూ ఉంటావు. జ్ఞాన దృష్టితో ఆలోచిస్తే ఒక కార్యం జరిగిందా, ఆ కార్యములకు గల కారణము 2 నీవు. అయ్యయ్యో, ఇలా ఎందుకు చేశానబ్బా అనుకున్నాడు. ఒకడు ఇంటిలోంచి బయటికి వెళ్ళాడు, వాడికి ప్రమాదం వచ్చింది, మృత్యువును పొందాడు, చచ్చిపోయాడు వాడు. అయ్యయ్యో, ఇంట్లో వాళ్ళు గొల్లును వాలాడతారు.
ఎందుకు వెళ్ళాడంటే ఒక్క 2 నిమిషాలు ఇంట్లో ఆగి ఉంటే వాడు బతికేవాడండి. ఆ 2 నిమిషాలు ఆగే యోగం లేదు. అదే కాలము యొక్క ప్రభావం. మృత్యువు బలవంతంగా తీసుకుపోతుంది ఆ 2 నిమిషాలు. ఒకవేళ 2 నిమిషాల ముందు వీడు వెళ్ళకపోయినా ఇంట్లో అయినా ఆ చావు తప్పదట. అది కాలము యొక్క లక్షణం. ఈ కాలమును తప్పించుకోలేని అజ్ఞాని అయ్యో ఈ పోటీ ఇంట్లోకి వస్తే బాగుండు, అక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ గుమ్మం దగ్గర పడి ప్రాణం విడిచిపెట్టాడు అనుకుంటా. ఇదంతా మన యొక్క అజ్ఞాన లక్షణములు. ఎక్కడున్నా ఎట యవ్వానికి ఎన్నిరేల్ సుఖము కాని దుఃఖములు కాని ఒక్కటలాగం కొనివచ్చు. ఎక్కడ ఎవడికి ఎన్ని రోజులు సుఖమో ఎన్ని రోజులు దుఃఖమో, ఎక్కడ ఎవడికి ఎంతకాలము ఎవరితో బంధమో, కొంతకాలం భార్య భర్త బంధం, కొంతకాలం పిల్లలతో బంధం, ఇవన్నీ కూడా ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంటాయి. కాలం తిరగానే పోతాడు. ఆనాడు ఎవరితో బంధం లేదు. వీడికి ఉండే బంధం ఒక్కటే ఒకటి ఉంటుందిట మరణానంతరం. ఆ ఒక్క బంధం కర్మ బంధం. ఇక్కడ వీడు చేసిన పుణ్యము కాని పాపము కాని ఈ ఫలితములు మాత్రం బంధములుగా కూడా వస్తాయి. తక్కిన బంధాలు రావు. అయ్యో 30 ఏళ్ల వయస్సులో పోయాడండి, ఆ భార్య గతేమిటి అంటే ఆ బంధం రాదు. 60 ఏళ్ల వయస్సులో పోయినా 30 ఏళ్ల వయస్సులో పోయినా అప్పుడే పుట్టిన పిల్లవాడు పోయినా మధ్యలో నడుస్తూ పోయినా ఏ బంధములు ఎవడిని అంటావు. చివరికి ఆ మనిషికి కూడా వచ్చేది సుఖ దుఃఖానుభవమైన కర్మబంధం మాత్రమే. అంచేత అన్నిటికీ మూలకర్తవు నువ్వు. బలవంతంగా తీసుకుపోయి ఈ కర్మ వాడిని అనుభవింపజేస్తుంది. కర్మ వల్ల వీడు కర్త అవుతున్నాడు తప్ప మానవుడు ఇంకోటి కాదు. కాబట్టి ఒకడు కోట్లు సంపాదించాడు. ఆ కోట్లు సంపాదించడానికి ఆ కర్మబంధం, ఆ పూర్వజన్మ సుకృతమే కారణం. ఒకడు కటిక దారిద్ర్యం అనిపిస్తున్నాడు, అది వాడి కర్మబంధమే కారణం. ఒకడు మహాపండితుడు అవుతున్నాడు, అది కర్మబంధమే. ఒకడికి అసలు జీవితంలో అక్షరం అంటే రాదు, అది కర్మబంధమే. ఒక్కొక్కడికి ఘన కీర్తి వస్తోంది, అది కర్మబంధమే. ఒక్కొక్కడికి ఎప్పుడు అపకీర్తి, అది కర్మబంధమే. ఒక్కొక్కడు ఎంత గింజుకున్నా ఏ పని చేద్దామని ఆ పని అవ్వదు, అది కర్మబంధమే. ఒక్కడు ఏ కష్టము లేకుండా పనిలో విజయం పొందుతాడు, అది కర్మబంధమే. ఒక్కొక్క భార్యాభర్తలు తెల్లారులేస్తే రాత్రి పడుకునేదాకా తన్నుకుంటూనే ఉంటారు, ఇది కర్మబంధమే. ఒక్కొక్క చోట ఈ భర్త భార్య కాళ్ళకు నమస్కారం చేసి పూజ చేసేవాడికి సేవ చేస్తూ ఉంటాడు, ఇది కర్మబంధమే. ఇన్ని కర్మబంధములకు మూల కారణమైన ఏకైక కర్తవు నీవే. అంచేత త్వం కర్త సర్వభూతానాం త్వం పాత త్వం వినాశకృతు. ఈ భూతములకు కర్తవు, పుట్టించేవాడివి, వీళ్ళని పోషించేవాడివి, చివరికి వీళ్ళని నాశనం చేసేవాడివి, అన్నీ నువ్వే. ఒక్కొక్క సర్గలో ఒక్కొక్క రూపముతో నువ్వు ఈ సృష్టి స్థితి లయములు మూడి చేస్తున్నావు. మహాత్మా గోవింద అచింత్యమాన మహామనీషి, నీకు నమస్కారం. నీవు భవతో యత్పరం తత్వం తన్న జానాతి కశ్చన అవతారేషు యద్రూపం తదర్చంతి దివౌకసః. నువ్వు పరతత్వ స్వరూపుడవు. నీ పరతత్వం ఎంత గొప్పదంటే దేవతలు గ్రహించలేరు, బ్రహ్మే గ్రహించలేడు, బ్రహ్మ మానసపుత్రులు గ్రహించలేరు. అటువంటి నీవు ఉత్తమమైన కర్మాచరణం వల్ల దేవతలకు ఋషులకు తొందరగా దర్శనమిస్తున్నావు. అధమ కర్మాచరణం ఉండడం వల్ల మానవులకు తొందరగా లభించవు. అటువంటి నిన్ను అందరూ అర్చించవలసిందే. అజ్ఞానంతో నేను అర్చిస్తాను అన్నవాడు, అర్చించను నేను వ్యతిరేకిననేవాడు, ఇద్దరూ చివరికి మొట్టమొదటి నిన్ను తలుచుకునేవాడే. ఎందుకంటే భక్తుడు భక్తితో 10 సార్లే తొలుస్తాడు, కానీ నాస్తికుడు అనే పేరెట్టుకున్నవాడు ద్వేషం వల్ల ఆ దేవుడు లేడు దేవుడు లేడంటూ రోజుకు 100 సార్లు తొలుస్తాడు. కాబట్టి ద్వేషి అయిన వాడు ఎక్కువ సార్లు తొలుస్తాట భగవంతుడిని. అంచేత నీ భక్తులు కానివాళ్ళు నిన్నే చేరుతున్నారు. అసలు ఒక ముక్కలో చెప్పాలంటే వైరముతో నిన్ను చేరినంత తొందరగా ప్రేమతో కూడా చేరలేరు అన్నాడు భగవంతుడిని. ఎవరికైనా అంతే. మనకు కూడా చూడండి, మన విరోధి మనకి బలి ఉపకారం చేస్తాడు. విరోధి 10 సార్లు తిట్టుకుంటాడు, ఆ తిట్టుకోవడంలో మన పేరు ఉచ్చరిస్తాడు. ప్రేమతో ఉన్నవాడు రోజుకు ఒకసారి ఆ పద్మాకర్ గారు మహాపండితుడు అని ఒక్కసారి అంటాడు ప్రేమ ఉన్నవాడు. కానీ ద్వేషి ఉన్నాడు అనుకోండి 10 సార్లు పళ్ళు నోరతాడు. ఆ నోరడంలో మన గురించి తలుచుకుంటాడట. తలుచుకున్నటం వల్ల లాభం ఏమిటి అంటే మనకి సంబంధించిన కర్మదోషములన్నీ వాడు పట్టుకుపోతున్నాడు. భగవంతుడు కూడా ఇలాగే నిందిస్తున్నాడు కదా వీడు.
నిందించడం వల్ల భగవంతుడి యొక్క కర్మదోషములు వాడు లాక్కుంటాడు. కానీ భగవంతుడిలో కర్మదోషములు ఉండవు కదా, అందువల్ల పుణ్యమే వాడికి వస్తుందిట. అదే ఆశ్చర్యం. అందువల్ల నీ కోపం వస్తే తిట్టదలిస్తే భగవంతుడిని తిట్టు, కానీ మామూలు మానవుడిని తిట్టకూడదన్నారు. మహాజ్ఞానంలో గడిపోతే, పూర్తి జ్ఞానంలో గడిపోతే. ఎందుకంటే మామూలు మానవుడిని తిడితే వాడు చేసిన పాపాలు నీకు వస్తున్నాయి. కానీ దేవుణ్ణే 24 గంటలు తిట్టుకుంటున్నాడు అనుకోండి, వీడు ఆ రకంగా విష్ణువుని శివుణ్ణో తలుచుకున్నాడు, ఆయన యొక్క రూపం వీడికి వచ్చేస్తుంది తెలియకుండా. హిరణ్యకశిపుడు వంటి వాళ్ళు అంతా అలాగే మోక్షం చెందారు. అలాగని మీరు మాత్రం వెళ్ళి తిట్టకండి ఆయన. భక్తులకు కలిగిన చెప్పేది నాస్తికులకి. అంచేత ఓ ప్రభో, ఏ రకముగా అయినా సరే నీ అర్చన జరుగుతూనే ఉన్నది సృష్టిలో మానవుల వల్ల. నీ అర్చన చెయ్యని వాడు ఒక్కడు కూడా లేడు. నీవు పరబ్రహ్మస్వరూపుడవు. ముముక్షుజనులు అంటే మోక్షం పొందాలి అనుకున్న వాళ్ళు నీ రూపాన్ని ఒక్కసారి తలుచుకుంటే మోక్షం పొందుతారు. అయినా వాసుదేవ అని ఒక్కసారి అన్నాక వాడికి మోక్షం రాకుండా ఎలా ఉంటుంది? మనస్ఫూర్తిగా అన్నారు వాళ్ళు, ఏదో ఊరికే ఊతపదం కింద అనకూడదు. ఎవడైతే బుద్ధ్యాచ యత్ పరిచ్ఛేద్యం తద్రూపమఖిలంతవ యచ్చించిత్ మనసా గ్రాహ్యం యత్ గ్రాహ్యం చక్షురాధిపి. ఓ పరబ్రహ్మస్వరూపుడా, మనస్సులో సంకల్పం నిన్నే చెయ్యాలి, కళ్ళతో నిన్నే చూడాలి, ఇంద్రియములతో నిన్నే ఊహించాలి, బుద్ధితో నీ రూపాన్నే తలుచుకోవాలి. ఈ విధంగా మనస్సుతో ఇంద్రియములతో అన్ని విషయాలతోటి నిన్నే తలుచుకుంటూ వాసుదేవ అన్నవాడు వాడు తప్పనిసరిగా మోక్షం పొందుతాడు. మనస్సులో వాసుదేవ అంటూ బుద్ధి మాత్రం మరో చోటికి వెడుతూ ఒకదానికొకటి సంబంధం లేకుండా ఏ ఇంద్రియములకు ఆ ఇంద్రియములే ఆ పనులు చేసుకుంటూ పోతూ ఉంటే దానివల్ల ఉపయోగం లేదు. అందువల్ల ఏ పని చేస్తున్నా ఆ పని యొక్క స్వరూపం నీవే. భార్యతో మాట్లాడుతున్నాడు, అది కూడా వాసుదేవ స్వరూపం అనుకోవాలి. అన్నం తింటున్నాడు, వాసుదేవ స్వరూపం అనుకోవాలి. ఇలా ఏ పని చేస్తున్నా అది భగవత్ స్వరూపంగా ఎవడు భావిస్తాడో అటువంటి వాడు మోక్షం పొందక ఏమవుతాడు? మోక్షం పొందడానికి ఇది ఒక్కటే మార్గం కదా. నేను నీ రూపాన్ని, నేను నిన్నే ఆశ్రయించుకుని ఉన్నా, నిన్నే శరణు కోరుతున్నాను. అందుకే నన్ను కూడా మాధవి అంటారు. భూదేవికి మాధవి అని పేరు, ఎందుకంటే మాధవుణ్ణే ఎప్పుడు ధ్యానం చేస్తుంది కాబట్టి. అందుకని ఓ స్వామి, మాధవీయం ఇది లోకోయం అభిధత్తే తతో హిమాం. మాధవ 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 అని నిన్నే తలుచుకుంటా, అందువల్ల నన్ను కూడా మాధవి అన్నారు. ఓ పరాపర స్వరూప, ఓ సంపూర్ణ జ్ఞానమయ, ఓ స్థూల శరీర, ఓ అవ్యయస్వరూప, నీకు జయం కలుగాక. ఓ అనంత అవ్యక్త వ్యక్తమయ ప్రభు, మీకు జయం కలుగుగాక. త్వం వేదాహత్వం తదంగాని త్వం యజ్ఞ పురుషో హరే. సూర్యాదయ గ్రహాః తారాః నక్షత్రాణి అఖిలం జగత్ మూర్తామూర్తమదృశ్యం చ దృశ్యం చ పురుషోత్తమ. యచ్చోక్తం యచ్చ నైవోక్తం మయాత్ర పరమేశ్వర. తత్సర్వం త్వం నమస్తుభ్యం భూయో భూయో నమో నమః. ఓ ప్రభో, పరమ పుణ్యాత్ముడవైన నీవు యజ్ఞస్వరూపుడవు. యజ్ఞములో స్వాహా స్వహా నీవు, వషత్కారములు నీవు, ఓంకారము నీవు, ఆ ఆవాహనం చేసే అగ్నులు నీవు. ఓ హరి, వేదములు వేదాంగములు అన్నీ నీవే. యజ్ఞ పురుషుడువు నీవు. సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు, సంపూర్ణ జగత్తు నీవే. ఓ పురుషోత్తమ, ఓ పరమేశ్వర, కనిపించి కనిపించకుండా ఉండే రూపం నీది. అందుకే మూర్త అమూర్త అన్నారు. మూర్తము ఒక ఆకారం ధరించి ఉన్నది, అమూర్తము ఏ ఆకారం లేనిది, రెండూ నీవే. దృశ్యాదృశ్యుడు, గోచరిస్తావు, కనులకు అగోచరంగా ఉంటావు. అటువంటి నీకు నమస్కారం. నేను నీ గురించి ఉన్నావు లేవు అనుకుంటూ ఇంతకాలం గడిపాను. ఉన్నావా లేదా, ఉన్నావా లేదా, మళ్ళీ ఉంటే ఎందుకు రావు అని ఒకప్పుడు చూచి కూడా. ఇంత పూర్వం నేను నిన్ను ఎరుగుదును కదా,
అయినా ఉన్నావో లేదని మళ్ళీ అనుమానం వచ్చింది. ఇదే లక్షణమట మానవుడికి కూడా, జీవికి కూడా. అప్పుడప్పుడు మనకు కొన్ని అనుభూతులు కలుగుతాయి. శుభం కలిగితే దేవుడు ఉన్నాడు, కష్టం వస్తే అసలు దేవుడు ఉన్నాడు లేడే, ఉంటే ఎందుకంటే నాకు ఈ కష్టం అంటాం, ఇదో అజ్ఞానం. ఒక ఆయన అయితే దేవతలంతా నా మీద పగబట్టారు, అసలు వీళ్ళు దేవతలా, నాకు ఈ కష్టం వచ్చింది అంటాడు ఒక ఆయన. దేవతలు ఎందుకు పగబడతారు? వీడు చేసుకున్న కర్మయోగంలో ఉన్నది. కాబట్టి ప్రతిదానికి కర్మయోగం మూల కారణం. దానికి భగవంతుడి బాధ్యుని చేస్తాడు. భగవంతుడు ఏం చేస్తాడంటే కర్మకు తగిన ఫలితం ఇస్తాడే కానీ కర్మ చెయ్యని వాడిని అనుగ్రహించడు. నువ్వు ఎంత నోచావో నీ కర్మయోగం ఎంతో అంతే తగిన ఫలితం ఇస్తాడు. అంతేగాని అరే నేను ఇలా చేస్తే బాగున్నాను అనుకున్నా నీ కర్మయోగంలోంచి నువ్వు బయటికి రాలేవు. అదిగో అటువంటి కర్మయోగం వల్ల నీవు ఉన్నావా లేదా అనుకుంటూ ఉన్నాను. అటువంటి పరిస్థితులలో ఇప్పుడు నాకు అనుగ్రహించి నమస్కరించావు. అటువంటి నీకు నమస్కారం ఒకసారి కాదు, భూయో భూయో నమో నమః, పదే పదే నమస్కరిస్తున్నాను. ఈ విధంగా భూదేవి ఆయనకి నమస్కరించగానే ఆ స్వామిట సామస్వరధ్వని శ్రీమాన్ జగర్జ పరిగర్ఘరం, ఓ గుర్గురస్వరం చేశాడు. పంది ఎలా అయితే గురుగురు అంటుందో అలాంటి గురుగురు శబ్దం చేశాట. కానీ ఆ గురుగురు స్వరం ఎలా ఉందిట? సామస్వరధ్వని, సామవేదం చదివినట్టుందిట. అంత మధురంగా సంగీతం వెలిగించినట్టుందిట. ఆ వరాహం యొక్క ఆదివరాహం, యజ్ఞవరాహం, శ్వేతవరాహం కనుక ఆ స్వరం కూడా మధురంగా ఉన్నది. అలా గురుగురు స్వరం చేసి ఆ తర్వాత కిందకి చేరి ఈ ముట్టెతో పైకెత్తి కోరల యొక్క నిడుపు మీద నిలబెట్టాట. ముట్టెతో పైకెత్తాడు. ఆ ముట్టి నుంచి మళ్ళీ భూమి కింద జారిపోకూడదు, ఏదో ఫుట్బాల్ జారిపోయినట్టుగా. అందుకని కోరలు పొడుగు చేసి ఇలా నిలబెట్టాట. కోరలకి ఈ ముట్టికి మధ్యలో ఇమిడిపోయిందిట భూమి. అలా ఇమిడిన తర్వాత ఆయన మెల్లిగా ఈదుకుంటూ పైకి రావడం మొదలెట్టాట. నీళ్లలోంచి పైకి వస్తున్నాడు. ఉత్తిష్టతాతేన ముఖానిలాహతం తత్సంభవాంభోజనలోక సంశ్రియాన్ ప్రక్షాళయామాసహితాన్ మహాద్యుతీన్ సనందనాదీనపకల్మషాన్ మునీన్. ఆ మహాస్వరూపుడు నీలమేఘ ఛాయా శరీరుడు తెల్లని వరాహ రూపంతో ప్రస్తుతం భూమిని పైకి తీసుకొస్తూ ఉంటే ఆయన ముఖంలోంచి ఉచ్ఛ్వాస నిశ్వాసములు వస్తున్నాయట. గాలి తీసుకుంటున్నాడు, విడిచిపెడుతున్నాడు. ఉఫ్ అంటూ ఉంటే ఆ వరాహం ఆ పోత్కార ధ్వనికి ఆ నీళ్లు చల్ చల్లవని శబ్దంతో ఎగిరిపోతున్నాయి కరటాలతో, ఆ పోత్కారంతో. అలా నీళ్ల నుంచి బయటకు వచ్చాట. పైకొచ్చి భూమిని ఆ కోరలతోటి నీటి పై భాగంలో నిలబెట్టాడు. తాను కూడా పైకొచ్చి అప్పుడు ఆయన ముక్కులోంచి వచ్చేటటువంటి ఆ గాలికి, ఆ కుర్కుర ధ్వనికి భూమండలం చుట్టూతా ఉండేటటువంటి ఆ నీరు అంతవరకు నీటిలో తడిసిందిగా మరి భూమి, ఆ నీళ్ళన్నీ జల రాలిపోయాడు కిందకి. బాగా నీళ్లలో తడిసి ఉన్నది. ఓ తువ్వాలు నీళ్లలో తడిస్తే ఆ తువ్వాలను జాడించగానే ఆ నీటి బిందువులు పక్కకి తల్లిపోతాయి. అలాగే ఈ భూమండలం పైకి తీసుకొచ్చి ఆయన ఉఫ్ఫరగానే మొత్తం నీటి మీద ఉండే నీరంతా పక్కకి పడిపోయిందిట. ఆ పై భాగం అంతా చక్కగా ఆరిపోయి నివాసయోగ్యం అయ్యిందిట. అప్పుడు ఆ ముక్కుల్లోంచి వచ్చే గాలి చుట్టూతో వ్యాపించింది. శబ్దాలు వస్తున్నాయి అందులోంచి రకరకాలు. ఆ శబ్దాలు విన్నారు. అంతవరకు నీటిపైనే ఉన్నారట. ఎవరు? సనక సనందనాథ మహర్షుడు. ఈయన నీళ్లలోకి వెళ్ళాడు. ఎప్పుడు భూమిని తీసుకొస్తాడా? అలా భూమిని పైకి తీసుకొస్తున్న దృశ్యం చూడటం మన భాగ్యం. భూమి చుట్టూ ప్రదక్షిణం చేయడం కంటే భూమి నీళ్లలోంచి పైకి వస్తున్న దృశ్యం చూడటం మరింత పుణ్యం. అందుకని ఈ భూమిని ఈ స్వామి ఎప్పుడు ఉద్ధరిస్తాడా, ఎప్పుడు పైకి తీసుకువస్తాడా, ఆ దృశ్యం కళ్ళారా చూద్దామా అని ఎదురు చూస్తున్నారు ఈ సనక సనందనాథులు. వాళ్ళు చూచారు. వాళ్ళు రెండు చేతులు జోడించారట. అద్భుతమైనటువంటి ఆ దృశ్యాన్ని చూచారట. ప్రయాంతి తోయాని కురాగ్రవిక్షత రసాతలేధ కృత శబ్ద సంతతి శాసానిలాస్తాక పరిత ప్రయాంతి సిద్ధే జనేయే నియతా వసంతి. నీళ్లపైన దబదబ శబ్దం. ఈ కాళ్లతో నీళ్లను కొట్టడం వల్ల
ఆ నీళ్లు కెరటాలు కొట్టుకుంటూ పక్కకు వెళ్ళడం, ఆయన ముక్కుల్లోంచి వస్తున్న గాలి వల్ల చుట్టూత ఓ ప్రళయ అనిలం రావడం, ఇదంతా చూచి సిద్ధగణాలు కూడా వచ్చారట. జనలోకము అని ఒక లోకం ఉంటుంది. ప్రళయకాలంలో ఈ జనలోకం మాత్రం ఏమీ కాదు, ఎంచేతంటే అది ఎప్పుడు నీళ్లలోనే ఉంటుంది. అటువంటి జనలోకంలో ఉండే సిద్ధులు కొందరు ఉంటారు. వీళ్ళకి నైమిత్తిక ప్రళయంలో చావు ఉండదు, వీళ్ళకి మహాప్రళయం వస్తేనే చావు. నైమిత్తిక ప్రళయంలో ఉండే ఈ సిద్ధులు కూడా ఈ శబ్దాలు విని బయటకు వచ్చారు. వాళ్ళంతా కూడా ఈ సనక సనందనాథులతో చేరారు. చేరి ఆ మహానుభావుని చూచారట. ఎంత అందంగా ఉన్నది వేదమయమైన శరీరము, ఈ వేదమయమైన శరీరంలో ఆ భూమండలాన్ని నిలబెట్టాడు అనుకున్నారు. రోమాంతరస్థాహ మునయస్తువంతి. క్రమేపీ ఈ సిద్ధులందరూ వచ్చి, ఆయన రోమాలు ఉంటాయి కదా, ఒక్కొక్క రోమాన్ని ఒక్కొక్కళ్ళు ఆశ్రయించారట, ఒక్కొక్క వెంట్రుకలు ఒక్కొక్కళ్ళు పట్టుకున్నారట ఆధారంగా. అక్కడికి వచ్చి ఆ రోమాంతర స్థితులైనటువంటి ఋషులందరూ ఆ భగవంతుడిని ఇలా స్తోత్రం చేశారు. ఓ ప్రభో, తం తుష్టుముస్తోష పరీత చేతసా. మహాత్మా, నువ్వు ప్రతి వారికి ఆనందాన్ని కలిగించే రూపం ధరిస్తావు. ప్రతివాడికి రూపం ఉండొచ్చు, కానీ ఆ రూపం అందరినీ ఆనంద పెట్టదు. అందంగా ఉండే ఒక స్త్రీ కొంతమందికి అందంగా కనిపించకపోవచ్చు, వికారంగా ఉండే వ్యక్తులు కూడా కొందరికి అందంగా కనిపించవచ్చు. కొందరికి అందం ఉంటుంది, కొందరికి అందంగా ఉండకపోవచ్చు, సృష్టిలో తక్కిన పదార్థాలు ప్రాణులు. కానీ నీ రూపం ఉన్నదే, నీ శత్రువు కూడా నువ్వు అందగాడివి కాదు అనలేడు. అటువంటి సుందరమైన ఆనందం కలిగించే శరీరం నీది. అటువంటి నీ శరీరానికి నమస్కారం అని వాళ్ళంతా స్తోత్రం వినయంగా చేస్తూ ఇంకా ఇలా అంటున్నారట. జయేశ్వరాణం పరమేశ కేశవ ప్రభో గదాశంకధరాసి చక్రధృక్కు ప్రసూతి నాశస్థితి హేతురీశ్వరః త్వమేవ నాన్యత్ పరమం చ యత్పదం పాదేషు వేదాః తవ యోపదంష్ట్ర దంతేషు యజ్ఞాం చతయశ్చ వక్త్రే హుతాస జిహ్వోసి తనూరుహాణి దర్భాః ప్రభో యజ్ఞపుమాంస్త్వమేవ విలోచనే రాత్ర్యహనీ మహాత్మన్ సర్వాశ్రయం బ్రహ్మపరం శిరాస్తే సూక్తాన్యశేషాణి సటాకలాపః ఘ్రాణం సమస్తాని హవీంషి దేవ. ఓ బ్రహ్మాది సమస్త దేవతలకు పరమేశ్వరుడవైన ఓ కేశవ అనంత, ఓ శంఖచక్ర గదాధర, ఓ ఖడ్గచక్రధారి ప్రభు, నీకు జయం కలుగుగాక. ఈ సంసారము అంటే ఈ చరాచరమైన జగత్తు యొక్క ఉత్పత్తి, స్థితి, నాశనము, ఈ మూటికి మూలకారకుడవైన నీకు నమస్కారం. నీవు ఈశ్వరుడు, పరమ పదస్వరూపుడవు. నీవే తప్ప ఈ సృష్టిలో నీవు కానిది అతిరిక్తమైనది మరొకటి లేదు. ఓ యోపరూపి అయినటువంటి కేశములు కల ప్రభు, నీకు నమస్కారం అన్నారట. యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞ పశువుని బంధించడానికి ఒక స్తంభాలు నాటుతారు. ఆ స్తంభానికి యోపస్తంభము అని పేరు. ఆ యోపస్తంభములే నీ రోమములు అన్నారు. యజ్ఞస్వరూపం అన్నమాట నీ శరీరం. అటువంటి నీకు నమస్కారం. నీవు యజ్ఞరూపుడు, నీవే జగన్నాథుడవు. నీ చరణాలలో 4 వేదాలు ఉన్నాయి. నీ 4 వేదములకు కూడా మూల కారణమైనటువంటి చరణములు 4కి నమస్కారం. అంటే వరాహానికి 4 కాళ్ళు ఉంటాయిగా, 4 కాళ్ళు 4 వేదాలట. ఒక్కొక్క కాలు ఒక్కొక్క వేదమట. చతుర్వేదములు నీ పాదములు, అటువంటి నమస్కారం. నీ పళ్ళు ఉన్నాయి, నీ పళ్ళన్నీ కూడా యజ్ఞములలో ఉండే మంత్రస్వరూపాలు. నీ ముఖంలో ఈ యజ్ఞములో వేసేటటువంటి అగ్ని స్వరూపానికి ఆహుతి చేసే నేతి స్వరూపమే ఉన్నాయి, మరొకటేం కాదు. ఇక నీ నాలుక ఉన్నది సాక్షాత్తు అగ్నిస్వరూపం. నీ రామములన్నీ అందులో వేసేటటువంటి చితుకులు కుశలు కూడా. ఓ మహాత్మా, రాత్రి పగలు నీ నేత్రాలు. రాత్రి పగలు నీ నేత్రాలు అంటే పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు. సూర్యచంద్రుడు నీ నేత్రాలు.
ఆధారభూతమైన ఆకాశమే నీ రోమములు, ఈ శిరస్సు మీద ఉండేటటువంటి జుట్టు. ఓ దేవా, సమస్తమైనటువంటి సూక్తములు ఉంటాయే వేదములలో, వాటిలో ఉండే సూక్తములు, అవే నీ సటాకలాపాలు. ఇక సమస్తమైనటువంటి హవిస్సు నీ ప్రాణం. యజ్ఞంలో నెయ్యి పోస్తాం, ఆ హవిస్సు అంతా కూడా నీ ప్రాణస్వరూపం. ఓ ప్రభో, ఈ యజ్ఞంలో చదివే మంత్రం నువ్వు, తంత్రం నీవు. క్రతువున్ మంత్రము తంత్రమున్ ధనములున్ కాలంబు దేశంబు దేవతయున్ వక్రులు మేదినీసురులు సర్వం బీవ. యజ్ఞం నువ్వు, యజ్ఞంలో చదివే మంత్రము నీవు, అందులో తయారు చేసే తంత్రము నీవు, ధనము నీవు, కాలము నీవు, దేశము నీవు, దేవతలు నీవు, అగ్నులు నీవు, బ్రాహ్మణోత్తముల పూజ చేయించేవాడు నీవు, సర్వము నీవు. ఒక్క ముక్కలో చెప్పాలంటే నీవు కానిది అసలు ఈ సృష్టిలో మరొకటి లేదు. పదక్రమాక్రాంత భువం భవంతం ఆదిస్థితం చాక్షర విశ్వమూర్తే విశ్వస్య విద్మః పరమేశ్వరోసి ప్రసీద నాథోసి పరావరస్య. ఓ ప్రభో, నువ్వు అక్షరస్వరూపుడవు, అంటే నాశనం లేనివాడి, విశ్వమూర్తివి. నీ పాదంతో ఒక్క తన్ను తన్నితే ఈ భూమండలం ఏమైపోతుందో ఎవడన్నా చెప్పగలడా? అటువంటి నీవు నన్ను అనుగ్రహించి ఈ ముట్టెతో పైకెత్తి తీసుకొచ్చావు అని భూదేవి కూడా తనను ఉద్ధరించావని నిన్నే ధ్యానం చేసింది. భూమిని నువ్వు ఎప్పుడు ఉద్ధరించవు, ఎప్పుడు ఉద్ధరిస్తూ ఉంటావు. నీ సంకల్ప బలం వల్లే ఈ భూమండలం పాతాళానికి పోయింది. మళ్ళీ నీ సంకల్ప బలంతో సృష్టి చేయాలనుకున్నావు, ఆ భూమి మళ్ళీ పైభాగానికి వచ్చింది. అటువంటి నీవు భూమిని ఉద్ధరించి ఋషులము సిద్ధులము అయిన మమ్మల్ని కూడా అనుగ్రహించు అని ఆ సిద్ధగణాలు ఆయన్ని పదే పదే ధ్యానం చేశారు. మహాత్మా, దంష్ట్రాగ్రవింజస్తమశేషమేతద్భూమండలన్నాథ విభావ్యతే. నీ దంష్టలు ఆ కోరల మీద ఈ భూమిని పడిపోకుండా నిలబెట్టావు. రాత్రి నిద్రపోయేటప్పుడు పొద్దున్నే లేవగానే ఎవడు వరాహస్వరూపమైన నీ యొక్క ఆ దంష్టలను కోరలను ధ్యానం చేస్తాడో వాడికి అశుభాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎందుకంటే అసలు ఈ సృష్టికి మూలభూతమైన భూమి ఆ కోరల మీద ఉన్నది. అటువంటి కోరలతో నిలబెట్టావు భూమిని. ఆ కోరలను ధ్యానం చేస్తే భూమినే నాశనం కాకుండా కాపాడిన నీ యొక్క కోరలు మానవుని కష్టాలు తొలగించి వాడికి ఆనందం కలిగిస్తాయి. అంచేత శయనించేటప్పుడు లేచేటప్పుడు నీ కోరలను తలుచుకున్న వాడికి అశుభం ఎక్కడుంటుంది? ఉండదుగాక ఉండదు. అది అత్యద్భుతమైన ఆ కోరలు. ఆ దివ్యమైన కోరలు ఐశ్వర్యప్రదములు, జ్ఞానప్రదములు, ఆనందప్రదములు, సృష్టిలో సమస్తమైనవి కోరినవి ప్రసాదించగలిగేటటువంటి ఉత్తమోత్తమైన వస్తువులు. అటువంటి నీ దంష్ట్రలకు నమస్కారం చేస్తున్నాం. ఓ ప్రభో, ద్యావా పృథివ్యోః అతుల ప్రభావ యదంతరం తద్వపుషా తవైవ వ్యాప్తం జగద్వ్యాప్తి సమర్థదీప్తే హితాయ విశ్వస్య విభో భవత్వం. ఓ ప్రభో, అనుపమమైనది నీ ప్రభావం. నీ ప్రభావాన్ని దేంతో పోల్చగలం? సముద్రం పెద్దది అని చెప్పాలంటే సముద్రం పేరయ్య కోనేరంత పెద్దదని ఎవడని చెబుతాడా? అజ్ఞాని చెబుతాడు. అలాగా ఎంచేదంటే ఇక సముద్రాన్ని పోల్చాలంటే సముద్రం తప్ప ఒకటి లేదు. అందుకే గగనే గగనాకారం సాగర సాగరోపమః రామ రావణయోర్యుద్ధం రావరావణయోరితి అని అనన్యాలంకారంలో చెప్తారు. అనన్వయాలంకారంలో సముద్రం సముద్రంతోనే పోల్చాలి, ఇంక దేనితోటి పోల్చలేము. సముద్రం ఎంత పెద్దది? సముద్రం అంత పెద్ద ధనాలు తప్ప గంగానది అంత పెద్దది ఎవడు చెప్పడు, తమిళేరు అంత పెద్దది అని. ఆకాశాన్ని పోల్చాలంటే ఆకాశం ఆకాశంతో పోల్చాలి.
ఇంక దేంతో పోల్చకూడదు. ఆకాశం అండి మాకున్న 200 గజాల స్థలం అంతా పెద్దదండి అని ఎవడని అంటాడా? అండో. రామరావణ యుద్ధాన్ని పోల్చాలంటే రామరావణ యుద్ధంతో పోల్చాలట, దాన్ని మరో దాంతో పోల్చలేమట. అలాగా నీ ప్రభావం ఉన్నది అనుపమము, అంటే దేనితోటి ఉపమించలేము, మరో దాంతో పోల్చలేము. నీ ప్రభావం ఏమిటి అంటే నీ ప్రభావమే. ఈ భూమి, ఈ ఆకాశం, ఈ సమస్తమైన సృష్టి నీ శరీరం. కాబట్టి ఇక ఎంత ఉన్నదంటే ఎవడేం చెప్పగలడు? చెప్పలేడు ఎవడో కూడా. ఓ ప్రభో, విశ్వమంతా వ్యాపించి ఉన్నావు కనుక నిన్ను విష్ణువు అన్నారు. విశ్వం వ్యాపతి ఇది విష్ణు. ఈ చరాచర జగత్తంతా నిండి ఉన్నవాడు విష్ణువు. అంతా వ్యాపించి ఉన్నవాడు నీవే మహానుభావ. నీకు అనుగ్రహంతో, నీ అనుగ్రహంతో లోకానికి కళ్యాణం జరుగుతుంది. ఈ విశ్వమునకు కళ్యాణం చెయ్యండి. ఓ ప్రభు పరమేశ్వర, ఈ జగత్తంతా 3 రూపములతో ఉన్న నీవు, త్రిమూర్త్యాత్మకుడమైన నీవు సృష్టి స్థితి లయం చేస్తున్నావు. అజ్ఞానులైన వాళ్ళు నేను విష్ణువుని తప్ప ఇంకొకడిని పూజించనంటున్నాడు. ఇంకొక అజ్ఞాని నేను శివుణ్ణి తప్ప మరొకడిని చూడనంటాడు. మరొకడు నేను బ్రహ్మని తప్ప ముట్టుకోనంటాడు. వీళ్ళు 3 అజ్ఞానులు. ఎందుకంటే 3 ఉన్నది లోకంలో ఒకటే, ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రూపంతో ఉంటుంది. ఏది ఎక్కువ ఏది తక్కువ అంటే ఎవడూ చెప్పలేడు. కాబట్టి నేను జీవితంలో మోక్షం పొందాలి అనుకున్నవాడు శివకేశవాది భేదం పెట్టుకోకూడదు. ఈ భేదం పాటించువాడు నశించిపోతాడు. ఈ భేదం పాటించకుండా సమస్తం ఒకటే సుమా అనుకున్నటువంటి వాడు జీవితంలో అత్యద్భుతమైన ఆనందాన్ని, కైవల్యాన్ని పొందగలుగుతాడు. ఓ ప్రభో, అజ్ఞానమనే అంధకారంలో ములిగి ఈ సృష్టిలో అనేక రూపములు ఉన్నాయి, అన్ని రూపములు ఒకటి కాదనుకుంటున్నాడు తప్ప సూక్ష్మంగా ఆలోచిస్తే ఈ సృష్టిలో నీవు కానిది ఏమున్నది, అంతా ఒకటే. ఓ జగత్పతి, పరమార్థః త్వమేవ ఏకః నాన్యోస్తి జగతః పతే తవైష మహిమా ఏన వ్యాప్తమేతచ్చరాచరం. ఓ జగత్పతి, పరమాత్మ స్వరూపుడమైన సత్యమైన వస్తువు నీవే. సత్యమేది? సత్యం బ్రహ్మ. మరి జగత్తు అది మిథ్య, ఇవాళ ఉంటుంది రేపు ఉండదు. జగత్తుని ఎందుకు మిథ్య అన్నారంటే స్థూల దృష్టితో ఈ జగత్తు ఎప్పుడు ఒకే రూపంలో ఉండడం లేదు గనక. జగత్తుకు మార్పు ఉన్నది, కానీ సత్యమైన నీవు మాత్రం మార్పు చెందవు. జగత్తుకు మార్పు ఉందో లేదో మనకు తెలుస్తూనే ఉంది. మన కళ్ళెదురుగుండానే ఇంత పిల్లాడు కాస్త అలా అలా పాకుతున్నవాడు నిలబడుతున్నాడు, కాన్వెంట్ కడుతున్నాడు, మమ్మీ డాడీ అంటున్నాడు. కొద్ది రోజులు పైగా వీడిని మళ్ళీ డాడీ అనేవాడు వస్తున్నాడు. కొద్ది రోజులకు వీడు కాస్త తాత అవుతాడు. ఆ తర్వాత వన్సప్ అనే టైం ఉండేవాడిని గోడకు వేళ్లాడబడుతున్నాడు ఫోటో రూపంలో. ఇదే జగత్తు యొక్క మార్పు అంటే. కాబట్టి జగత్తు మార్పుకు లోనవుతుంది కనుక మిథ్య అన్నారు, అంతకంటే ఏం లేదు. అంత మాత్రం చేత సూక్ష్మ దృష్టితో చూస్తే జగత్తు కూడా సత్యమే. ప్రభో, ఇదంతా నీ రూపమే, నీవు కానిది మరొకటి లేదు. నీ మహిమనే కొంతమంది మహామాయ అన్నారు. ఆ మాయ వల్ల జగత్తంతా ఇలా నడుస్తున్నది. జగత్తు నా అనే భ్రమ కలిగిస్తున్నది. జగత్తులో ఇది పర అనే భావం కలిగిస్తున్నది. స్వపరభేదములకు మూల కారణం ఏమిటి అంటే మాయ. మాయ వల్లే వీడు నా కొడుకు, చిచి వీడు దుర్మార్గుడు, నాకు శత్రువు, వీడు మిత్రుడు, వీళ్ళు బంధువులు, వీళ్ళు అబంధువులు అనే భేదభావం కలగడం అంతా మహామాయా స్వరూపం. జ్ఞానికి మాత్రం సృష్టిలో అంతా ఒకే రకంగా కనపడుతుందట. అందుకే ఉత్తములైన సిద్ధ పురుషులకు, యోగులకు జగత్తంతా ఒకే బ్రహ్మ పదార్థంగా కనపడటం వల్లే అందరినీ ప్రేమించగలుగుతున్నారు వాళ్ళు. మనం అందరినీ ప్రేమించలేక కొందరిని ద్వేషిస్తున్నాం, కొందరిని ప్రేమిస్తున్నాం, కొందరిని పూజిస్తున్నాం, కొందరిని తెగుడుతున్నాం. ఇవన్నిటి కారణం ఏమిటి? భేదభావం పోకపోవటం. అటువంటి భేదభావం తొలగాలి అంటే నీవు తప్ప ఈ సృష్టిలో మరొకటి ఏమున్నది, అంతా భగవత్ పదార్థమే సుమా అనే జ్ఞానమును జీవి పొందాలి. అలా పొందాలి అంటే నీ మహామాయని జయించాలి. నీ మాయ జయించాలి అంటే మళ్ళీ నిన్నే ఆశ్రయించాలి కదా ప్రభు. యతేతత్ దృశ్యతే మూర్తం ఏతజ్ఞానాత్మనస్తవ భ్రాంతి జ్ఞానేన పశ్యంతి జగద్రూపమయోగినః. జ్ఞానస్వరూపమఖిలం జగదేతదబుద్ధయః అర్థస్వరూపం పశ్యంతో
భ్రామ్యంతే మోహ సంప్లవే ఏ తు జ్ఞాన విదః శుద్ధచేతసః తే అఖిలం జగత్ జ్ఞానాత్మకం ప్రపశ్యంతి తద్రూపం పరమేశ్వర. ఎవడు జ్ఞానస్వరూపము ఈ జగత్తంతా జ్ఞానస్వరూపుడైన విష్ణు స్వరూపమని గ్రహిస్తాడో అటువంటి వాడు ఆనందాన్ని అనుభవించి అజ్ఞానంలో కొట్టుకుపోడు. ఎవడు అజితేంద్రియుడవుతాడో వాడు భ్రమ వల్ల ఈ జగత్తుని మామూలు రూపంతో చూస్తాడు. ఈ జగత్తంతా సంపూర్ణ జ్ఞానస్వరూపం. ఒక్క బుద్ధి కలిగినటువంటి వాడు మాత్రమే జ్ఞాని. అంటే ఎవడు పండితుడంటే అందరినీ సమానంగా చూడగలుగుతాడు. ప్రతి వస్తువు అనుభవిస్తూ దానితో సంబంధం లేకుండా ఉండట. అలా ఉండగలిగితే వాడు జ్ఞాని. భార్యతో కాపురం చేస్తున్నాడు కానీ ఈ భార్య నాకు శాశ్వతం అనుకోడు. భోజనం చేస్తున్నాడు, ఈ భోజనం తప్ప మరోడు దిక్కులేదు అనుకోడు. ఇంట్లో ఉంటున్నాడు, ఈ ఇల్లే నాది అని భ్రమలో ఉండాడు. ఇలా ఒక వస్తువును అనుభవిస్తున్నప్పటికీ ఇది నాది కాదు, ఇది పరమాత్మ స్వరూపం, పరమాత్ముడు తాత్కాలికంగా ప్రసాదించినది అనే జ్ఞానం కలిగి ఉంటే వాడు బుద్ధి కలిగిన వాడు. కానీ ఎవడైతే ఈ ఇల్లు నాదే, ఏమైనా నాదే, నేను చచ్చిపోయేటప్పుడు ఇది కూడా పట్టుకుపోతాను అనుకుంటాడు, వాడు బుద్ధిహీనుడు. అలా అనుకుంటున్నాడు కాబట్టి ఇంత వెంపర్లాడిపోతున్నాడు, గిలగిలగిలగిలాడిపోతాడు. ఇంత ఇంట్లో ఏదన్నా తేడా వచ్చిందంటే తట్టుకోలేడు వాడు అనమాట. ఈ విధంగా వ్యామోహంతో ఉంటాడు. ఆ వ్యామోహమే ఈ జగత్తులో నీ మాయాస్వరూపం. అది జయించాలి అంటే నిరంతరం నీ పాదాశ్రయులు కావాలి. ఓ మహాస్వరూప, నిరంతరము మోహమయమైన ఈ సంసార సాగరంలో భ్రమించే జీవులకు ఔషధము నీ స్తోత్రం, నీ నామం. ఓ పరమేశ్వర, శుద్ధ చిత్తంతో విజ్ఞానవేత్తలైన వాళ్ళు ఈ సంపూర్ణ జగత్తుని నీ జ్ఞానస్వరూపంగా చూస్తారు. ప్రసన్నుడవుక అప్రమేయాత్మావో కమలనైన ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరినీ భూమిని ఎలా పైకి తీసుకొచ్చావో అలాగే వీళ్ళను కూడా ఉద్ధరించు పాపం. ఈ ముందు ఋషుల్ని సిద్ధుల్ని అనుగ్రహించు, తర్వాత రాబోయేటటువంటి జనాలను వీళ్ళు ఉద్ధరిస్తారు. అప్పటికింకా మరి ఇంకా మామూలు మానవులు పుట్టలేదు కదా, పుట్టబోతారని తెలుసు వాళ్ళకి. అందుకని మాకు జ్ఞానం ప్రసాదిస్తే మేం తక్కిన వాళ్ళకి బోధిస్తాం అని బోధిస్తాం. మమ్మల్ని అనుగ్రహించు, జ్ఞానాన్ని ఇయ్యి. ఓ భగవంతుడా, సముద్దర భవాయేశ సిన్నో దేహ్యబ్జలోచన సర్గ ప్రవృత్తిర్భవతో జగతాముపకారిణి భవద్వేష నమస్తేస్తు సిన్నో దేహ్యబ్జలోచన. ఓ ప్రభు గోవింద, సత్వప్రధానుడవు కాబట్టే ఈ భూమిని ఉద్ధరించావు. ఎవరైనా మరొకరిని బాగు చేయాలని అనుకున్నాడంటే ఆ సమయంలో వాడు సత్వగుణంతో ఉన్నట్టండి, గుర్తుపెట్టుకోండి. వాడిని ఎలాగో రకంగా పైకి తీసుకురావాలి అని. ఎవడో సంబంధం లేనివాడు కూడా అదే సత్వగుణం యొక్క లక్షణం. ఏ రకంగా అయినా పోయి బంధువునైనా సరే మొత్తం మీద ఒకరిని ఉద్ధరించాలనే కోరిక వస్తే ఎంతో కొంత సత్వగుణం ఉన్నట్టే. వాడి అంతు చూడాలని ఎప్పుడైతే కోరిక వచ్చిందో వాడు రజోగుణం. తాత్కాలికంగా వస్తే అది రజోగుణం. వాడిని ఏమైనా నాశనం చేయకపోతే నేను చచ్చినా పర్లేదు వాడిని చంపాలనుకున్నాడు వీడు. పరిపూర్ణమైన తమోగుణ స్వరూపం అది. ఓ ప్రభో, ఇప్పుడు నువ్వు భూమిని పైకి తీసుకొచ్చావు, తీసుకురావాలనే కోరికుంటే సత్వగుణం. నువ్వు సత్వగుణంతో ఉన్నావు ఇప్పుడు. ఆ సత్వగుణంతో ఈ సృష్టిని పైకి తీసుకొచ్చావు గనక మాకు కూడా సత్వగుణాన్ని అనుగ్రహించు. నీకు నమస్కారం. శాంతాన్ని ప్రసాదించు. శన్నహ దేహి అబ్జలోచన, మాకు శం ఆనందముని అన్నారండి. శాంతిని ప్రసాదించు. ఈ అత్యద్భుతమైన స్తోత్రం సనక సనందనాదులు సిద్ధులు ఆయన రామములు పట్టుకుని వేళ్లాడుతూ స్తోత్రం చేస్తే ఆ భూమిని పైకి తీసుకొచ్చిన పరమాత్మ యజ్ఞవరాహమూర్తి నీళ్ల పైన భూమిని నిలబెట్టాట. కోరల మేంచి తీసి పైన నిలబెట్టాడు. ఉఫ్ అన్నాడు. అందులోంచి ఒక దివ్యమైన శక్తి వచ్చింది, ఆధార శక్తి. ఆధార శక్తితో భూమి నిలబడిపోయింది, ఇక పాతాళానికి పోదు. అలా భూమిని తన ఆధార శక్తితో నీటి మీద నిలబెట్టాడు ఆయన. నిలబెట్టి ఓ మహా నౌక నీళ్ల మీద ఎలా తేలుతుందో అలా తేల్చాట.
అడుగు భాగం మాత్రం నీళ్ళల్లో ఉంటుంది, మిగతా ఈ పై భాగం అంతా నీటి పై భాగంలో ఉందన్నమాట. అలా నిలబెట్టాట. ఇక అది నిలబడి ఉంది, మొలగడం లేదు. ఆ తర్వాత ఆ అనాది పరమేశ్వరుడు భూమిని గుండ్రంగా ఉన్నటువంటి ప్రదేశంలో మానవులు నిలబడడానికి వీలుగా చదును చేసేట, కొంత సమతలం చేసేట, కొన్ని చోట్ల పర్వతాలను విభాగించేట, కొన్ని చోట్ల నదులు ఏర్పాటు చేసేట, కొన్ని చోట్ల వృక్షాలు ఏర్పాటు చేసేట, ఒక్కొక్క చోట నిమ్న స్థలం అంటే వంకర ప్రదేశం చేశాడు. చదును చేసినటువంటి ప్రదేశంలో పల్లం చేశాడు. కొంత పల్లం చేసి ఒక పక్కన ఉన్నత స్థలం, నిమ్నము అంటే పల్లం అన్నమాట, ఉన్నతం అంటే ఎత్తు, ఎత్తు పల్లములు చేశాడు కొన్ని చోట్ల. ఈ విధంగా కొండలు, గొట్టలు, పుట్టలు, సమతలము, నిమ్నము, ఉన్నతము, శల్యము, విదూరీకృతము అంటే శల్యములు లేనటువంటి ప్రదేశము, ఇలాగా భూమండలం అంతా కొన్ని జీవులు ఉండడానికి వీలుగా ఒక్కొక్క ప్రదేశం ఏర్పాటు చేశాడు. మృగములు ఉండడం కోసం అరణ్యాలు అధికంగా చేశాడు. అధికంగా అరణ్యములుంటే భూమండలంలో మానవులకు కష్టములు ఉండవట. కానీ మానవుల అజ్ఞానంతో ఆ అరణ్య ప్రదేశాలను అధికం లేకుండా చేసుకుంటే లోకానికి కష్టం వస్తాయి అని చెప్పేట. ఈ విధంగా ఏది ఎక్కువ ఉంటే మంచిదో చేశాడు. గ్రామములు పట్టణములు తక్కువ ఉండాలి, పట్టణములు చాలా స్వల్పంగా ఉండాలి, గ్రామములు పట్టణముల కంటే 3 రెట్లు అధికంగా ఉండాలి. దీని మీద ఉండే ప్రజలు అడవులను మాత్రం తామున్న గ్రామముల కంటే పట్టణముల కంటే 3 అంతులు ఎక్కువగా ఉంచుకునేలా చూసుకోవాలి. ఇలాంటి ఏర్పాటు చేశాడు. నదులు ఏర్పాటు చేశాడు, కొండలు ఏర్పాటు చేశాడు, అన్ని రకాలు ఏర్పాటు చేశాడు ఆయన దాని మీద, ఆ భూమి మీద. అప్పటికప్పుడు రాబోయే సృష్టి కోసం ఇన్ని ఏర్పాటు చేశాటండి. అంటే మనుషులు జంతువులు ఏమీ పుట్టకుండానే నదులు పుట్టాయి, చెట్లు పుట్టేశాయి, కొండలు ఏర్పడ్డాయి, ఇవన్నీ ఏర్పడిపోయాయి. ఆ తదనంతరం సత్య సంకల్పుడైన స్వామి ఇంతవరకు మరి తనని స్తోత్రం చేశారు కదా, వీళ్ళందరిని అనుగ్రహించాడు. నాయనలారా, భూమికి అతీతమైన మనుషులు మీరు. ఎందుకంటే భూమి లేని క్రితమే పుట్టారు, భూమిని తీసుకొస్తుంటే చూచారు. కాబట్టి ఈ భూమితో సంబంధం లేని ఆయువు, భూమితో సంబంధం లేనటువంటి రూపం మీకుండుగాక, మీకు జ్ఞానం ఉండుగాక. మీకు భూమండలం మీద హిమవత్ పర్వత ప్రాంగణము, అలాగే కొన్ని ప్రదేశములు క్షేత్రములుగా ఏర్పాటు చేస్తా. మళ్ళీ ముందు ముందు కొన్ని క్షేత్రాలు వస్తాయి. ఈ తీర్థ ప్రదేశాలలో అదృశ్య రూపములతో తపస్సులు చెయ్యండి. ఎందుకని ఆకాశంలో తపస్సు చేయమని అనలేదు ఆయన, భూమి మీదే తపస్సు చేయమంటున్నాడు. ఎందుకట? ఆకాశంలో తపస్సు చేస్తే మోక్షం పొందరు, మళ్ళీ భూమి మీదకి వచ్చి తపస్సు చేస్తేనే మోక్షం పొందుతారు. మోక్షం పొందాలంటే మళ్ళీ భూమి కావాలి. మీరు ఈ భూమండలంలో హిమాలయ పర్వతాలలో గనక తపస్సు చేసుకుంటూ ఉంటే మీ వల్ల భూలోకంలో ఉండే కొన్ని కోట్ల మంది ప్రజలు బతుకుతారు. మీరు లేకపోతే భూమి మళ్ళీ నిలవదు. మన వల్ల బతకట్లా, మహానుభావులు ఆ ఋషులు అక్కడ నిలబెడుతున్నారట దాన్ని. ఆ వాళ్ళ తపస్సు వల్ల. మన తపస్సు కొద్ది, ఈ కొద్ది తపస్సు కూడా నిలబెడుతుంది, తప్పేం లేదు. మన భక్తి కూడా నిలబెడుతుంది. కానీ అప్రధానమైంది మంది, ప్రధానమైనది అదన్నమాట. మనందరం తలకో రూపాయి దానం చేసామనుకోండి, ఇది కూడా 1,00,000 రూపాయలు అవ్వచ్చు. కానీ ఒకేసారి ఒక వ్యక్తి 1,00,000 ఇచ్చాడు అనుకోండి, ఆ లక్షగా మరి అదన్నమాట. అలాంటి స్థితిలో ఉండేటటువంటి ఉన్నత స్థితిలో ఉన్న మహానుభావులు ఆ సిద్ధపురుషులు, వాళ్ళ తపశ్శక్తి ఏమో ఎక్కువ నిలబెడుతోంది. మనందరి యొక్క భక్తి కొద్ది కొద్ది చిల్లర రూపాయి అన్నమాట మంది. ఇది నిలబెడుతోంది, అది నిలబెడుతోంది. కానీ ప్రధాన పురుషులు వాళ్ళు దాన్ని కాపాడుతున్నారు. అలా వాళ్ళని నిలబెట్టాడు. సప్తద్వీపములు క్రమేపీ విభాగం చేసేట. భూ విభాగం తతకృత్వ సప్తద్వీపాన్యథా తథం భూరాద్యాంశతురో లోకాన్ పూర్వవత్ సమకల్పయత్తు. మళ్ళీ భూమండలాన్ని సప్తద్వీపములతో యథాయోగ్యంగా తయారు చేశాడు. 4 వైపుల దిక్కులు ఏర్పాటు చేశాడు. ఇలా ఏర్పాటు చేసిన ఆ ప్రభు ఈ సృష్టిని ఏం చేశాడో మొదలైన అత్యద్భుతమైన విశేషాలు, కనీ విని ఎరగని వింత సంఘటనలతో రేపటి రోజు కార్యక్రమంలో 6:30కు అడుగు పెడదాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.